అకాల వర్షాలతో తడిసిన మొలకెత్తిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లిలో గోవింద్పేట్ చౌరస్తాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. మొలకెత్తిన ధాన్యాన్ని రోడ్లపై పారబోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ తీరుతోనే ఎఫ్సీఐ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్సీఐ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి నెలలు గడుస్తున్నా కాంటాలు ఎందుకు వేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్రస్థాయిలో రైతులకు నష్టం వాటిల్లిందని, తడిసినా మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్, ఆర్టీఓ వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 150 నుంచి 200 ఎకరాల వరి ధాన్యం ఇప్పటి వరకు కొనుగోలు చేయలేరు. ఇప్పటి నుంచి సన్న రకం వడ్లు మాత్రం ఇప్పటిదాకా మామిడిపల్లిలో ఇంకా దాదాపు 8-9 లారీలు సన్న రకం వడ్లు ఉన్నాయి. ఇప్పటికి పోయింది 2 లారీలు మాత్రమే. ఎందుకని ఆ సొసైటీ చైర్మన్ మైపల్లి గారిని ఫోన్ చేసి అడిగితే రైస్ మిల్లలు మా దగ్గర తీసుకుంటలేరు, గవర్నమెంట్ చెప్తుంది, గవర్నమెంట్ తీసుకోమని చెప్తుంది కానీ రైస్ మిల్ తీసుకుంటుంది. గవర్నమెంటే చెప్పింది కదా సన్న రకం వడ్లు తీసుకోవాలని చెప్పి దానికి 500 బోనస్ ఇస్తామని చెప్పింది కదా గవర్నమెంట్ గారంటే అది మాకు తెలియదు అని చెప్పేసి సొసైటీ చైర్మన్ మైపాలు అలాగే డైరెక్టర్స్, వైస్ చైర్మన్లు ఒక్కరు కూడా పట్టించుకోరు. ఈ కొనుగోలుదారులు కుమ్మక్కై దళారుతోని లారీలు ఆపుకుంటూ మొరాలకు టెంపర్ కిరాయి ఇచ్చుకుంటూ రైతులను బాధ పెడుతూ ఇక్కడ మోసగించబడుతున్నది. ఇక ఒక లారీ వస్తే దేగం 5 లారీలు పోతున్నాయి. ఇటు ఆలూరుకు 2-3 లారీలు పోతే మా ఊరికి 1 లారీ వస్తున్నది. ఇది గతంలో కలెక్టర్స్ వినతి జరిగింది, వినతి మొత్తం ఇవ్వడం జరిగింది. దయచేసి రైతులను ఇబ్బంది ఏది మాపి రుణమాపి అన్నారు, ఏ మాపి ఇచ్చినారు ఆ మాపి అట్లా తీస్తున్నారు. మొత్తం మాది కొట్టుకపోతున్నది. అన్నం తినడం లేదు. అన్నం రామచంద్రం ఉన్నది. పొద్దుకి రాత్రి 12 గంటలకు 3 గంటలకు పోయి కాయిదాలు కప్పుకున్న మనుషులు రైతులు. అటువంటి పరిస్థితి